హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిల్ కుకింగ్ ఛానల్. దిల్ కుకింగ్ ఛానల్లో ఇవాళ మన రెసిపీ వచ్చేసి పొటాటో మష్రూమ్స్. ఇది స్నాక్ ఐటమ్ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా 2 మీడియం సైజ్ పొటాటోస్ను తీసుకొని వాష్ చేసుకొని పీల్ ఆఫ్ చేసుకోండి. పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ పొటాటోస్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి. అందులో వాటర్ పోసి ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత మరలా కొంచెం వాటర్ పోసి స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. ఈ పొటాటోస్ను 10 నిమిషాలు ఉడికించుకోండి. చూడండి, మెత్తగా ఉడికిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకోండి. తరువాత అందులో నుంచి పొటాటోస్ను తీసి ఒక బౌల్లో వేసుకోండి. ఒక మ్యాషర్ తీసుకొని మెత్తగా మ్యాష్ చేసుకోండి. తరువాత 1 కప్పు కార్న్ఫ్లోర్ను, రుచికి సరిపడినంత సాల్ట్ను వేసుకోండి. 1 కప్పు మ్యాష్ చేసిన పొటాటోకి 1 కప్పు కార్న్ఫ్లోర్ వేయాలి. అందులో కొంచెం వాటర్ని పోసుకొని మెత్తగా పిండి ముద్దలాగా చేసుకోండి. తర్వాత కొంచెం పిండిని తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకోండి. ఈ రెసిపీకి మష్రూమ్ షేప్ను తీసుకురావడం కోసం ఒక వాటర్ బాటిల్ తీసుకొని బాటిల్ ఎడ్జ్ని ఇలా ఆయిల్లో డిప్ చేయండి. ఇలా రౌండ్ బాల్ మీద పెట్టి స్లోగా ప్రెస్ చేయండి. మష్రూమ్ షేప్ అనేది చూడండి ఎంత చక్కగా వచ్చిందో. తర్వాత ఒక బౌల్లో 3 గ్లాసుల వరకు వాటర్ని పోసుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. వాటర్ బాగా హీట్ అయిన తర్వాత అందులో ఈ పొటాటో మష్రూమ్స్ని 1 బై 1 స్లోగా వేసుకోండి. ఇలా మొత్తం వేసేసి ఒక 5 నిమిషాలు బాయిల్ చేసుకోండి. చూడండి, బాగా బాయిల్ అయితే ఇలా పైకి వస్తాయి. స్టవ్ ఆఫ్ చేసి అందులో ఉన్న ఈ పొటాటో మష్రూమ్స్ని తీసి కూల్ వాటర్లో వేయాలి. వాటర్లో 5 మినిట్స్ ఉంచి తర్వాత తీసేయండి. ఒక ప్యాన్లోకి 2 టీ స్పూన్ ఆయిల్ను వేసి వేడయ్యాక 1 టీ స్పూన్ తరిగిన వెల్లుల్లి, 1/2 టీ స్పూన్ తరిగిన పచ్చిమిర్చి వేసి 1 మినిట్ ఫ్రై చేసిన తర్వాత 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ టొమాటో సాస్, 1 టీ స్పూన్ సోయా సాస్ను వేసి 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్ను కూడా వేసుకోండి. అందులో కొంచెం వాటర్ని పోసి 2 నిమిషాలు బాయిల్ అయిన తర్వాత అందులో పొటాటో మష్రూమ్స్ని వేయండి. తరిగిన కొత్తిమీరను వేసి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. గార్నిషింగ్ కోసం వేయించిన నువ్వులను ఇలా చల్లుకోండి. అంతేనండి, పొటాటో మష్రూమ్స్ రెసిపీ తయారీ విధానం అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.